వైసీపీ పాలనలో రూరల్ అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తాగునీటి సరఫరా, అండర్ డ్రైనేజీ పనులకు కేటాయించిన సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. గుంటూరులోని మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గుంటూరు నగరాన్ని అభివృద్ధికి కేరాఫ్గా మారుస్తామన్నారు పెమ్మసాని. అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్ గా అయిపోయినాయి. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్ లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంప్టీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్ లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేశాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి